స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడైన విజయ్ నాయర్ తన మంత్రివర్గంలోని ఇద్దరికి రిపోర్ట్ చేసేవాడని పేర్కొన్నట్లు ఏఎస్జీ ఎస్వి రాజు రౌజ్ అవెన్యూ కోర్టుకు సోమవారం తెలిపారు. ఈవెంట్స్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ అంటూ సీఈఓ విజయ్ నాయర్ను ఈ కేసులో 2022లోనే అరెస్ట్ చేశారు. ఆయన ఎప్పటి నుంచో ఆప్తో కలిసి పనిచేస్తున్నారు. ఇక నాయర్ తనకు రిపోర్ట్ చేయడని విచారణ సమయంలో కేజ్రీవాల్ తెలిపారు. మంత్రులు అతిశీ, సౌరవ్ భరద్వాజ్కు మాత్రమే అతడు నివేదించేవాడు అంటూ కూడా రాజు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇక తొలిసారి ఈ కేసులో కోర్టు ఎదుట ఈ ఇద్దరి మంత్రుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఆ సమయంలో వారు కోర్టు రూమ్లోనే ఉన్నారు. దీనిపై ఓ మీడియా సంస్థ అతిశీని ప్రశ్నించగా ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. గతంలో ఆప్ రాజ్యసభ ఎంపీ ఎన్డి గుప్తా ఈడీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఒకసారి అతిశీ పేరును ప్రస్తావించారు. గోవా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఆమె పనిచేశారని వెల్లడించారు. ఇక ఆప్ మంత్రి కైలాస్ గెహ్లోట్ ఈడీ విచారణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ప్రభుత్వం సివిల్ లైన్స్లో నాకు బంగ్లాను కేటాయించింది, కానీ నేను వసంత్ కుంజ్లోని ఇంట్లోనే ఉంటున్నాను. నా పిల్లలు అక్కడికి రావడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ బంగ్లాలో విజయ్ నాయర్ ఉంటున్నాడు. ఈడీ ఎలాంటి క్రాస్ క్వశ్చన్స్ అడగలేదు. నాకు జారీ అయిన 2 సమన్లకే స్పందించి విచారణకు హాజరయ్యాను. మరికొంత సమయం కోరాను. ఇక గోవా ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనలేదు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని పేర్కొన్నారు. అయితే మద్యం విధానంపై ముసాయిదాను తయారు చేసే సమయంలో అప్పటి యాప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ గెహ్లోట్ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పిచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్ ఫైనల్గా జూలైలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని గతంలో వారణాసి జిల్లా కోర్టు తీర్పునివ్వగా ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే.